అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. క్రైస్తవం ఎందుకు ఇంతగా విస్తరించిపోతుంది, ఇంతగా ఎందుకు ఆకర్షింపబడుతుంది? అనేక రకాలైనటువంటి ప్రజలు క్రైస్తవ్యానికి ఆకర్షింపబడుతుంది. క్రీస్తు ఎక్కడో ప్రపంచం మధ్యలో ఒక బెత్లెహేమ్ అనేటువంటి ఒక కుగ్రామములో జన్మించాడు. కానీ ఆయన బోధనలు, ఆయన కార్యాలు, ఆయన తత్వము ఎందుకు ఇంతగా విస్తరిస్తోంది? అనేకులు ప్రపంచమంతటిగా కూడా ఈనాడు చూస్తే ప్రపంచమంతటిలో ఎక్కువ ఉన్నది క్రైస్తవులే అని మరి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, క్రీస్తు ఈ క్రైస్తవ్యానికి మూల పురుషుడు, మూలం క్రీస్తు. ఈ క్రీస్తు సమస్తమైనటువంటి గ్రంథాలు, ప్రవచన గ్రంథాలలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆయనలోనే నెరవేర్చబడ్డాయి. ఒకటి. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువు ఆయన దైవాత్మతో జన్మించాడు, మానవాత్మతో జన్మించలేదు. మిగతా వ్యక్తులు ఈ లోకంలో జన్మించిన, భూమి మీద జన్మించినటువంటి వ్యక్తులు అంటే భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయా వ్యక్తుల చరిత్రలు చూస్తే అందరూ మానవాత్మతోనే జన్మించారు. కానీ యేసు క్రీస్తు ఒక్కడే దైవాత్మతో జన్మించాడు. అందుకే మనకు కొన్ని బృహదారణ్యక ఉపనిషత్తులు కానీ హిందూ వేద సాహిత్యంలో కానీ ఉంటుంది కదా, ఆత్మానామై పుత్రనామస్సే, ఆత్మయే పుత్రుడిగా ఈ లోకంలో జన్మిస్తాడట. కాబట్టి ఆత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. అక్కడ బైబిల్లో కూడా చూస్తే మరియమ్మను దర్శించిన దూత చెప్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మలో నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు, బ్రహ్మపుత్రుడు, దైవ కుమారుడు అనబడతాడని ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభుల వారు ఒక దైవాత్మతో జన్మించాడు. ఒట్టిగా ఆయనకు తనకు తాను ఒట్టిగా జన్మించలే కానీ ఆయన కంటే ముందుగా కొన్ని వేద ప్రవచనాలు, దైవ ప్రవచనాలు, ప్రవక్తలు కానీ, ఋషులు కానీ, తపస్సిద్ధులు కానీ వారు ప్రవచించారు. ఆ ప్రవచింపబడిన ప్రవచనాలకు ఆధారంగా జన్మించాడు ఆయన. ఏ ప్రవచనము లేకుండా ఆయన జన్మించలేదు. ప్రవచన ఆధారాలతో ఆయన జన్మించాడు. ప్రవచనాల నెరవేర్పుతో ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన దైవాత్మే ఈ లోకములు శరీరధారిగా. దైవాత్మ అంటే ఉదాహరణకు ఓంకార స్వరూపం అని చెప్పిన పర్వాలేదు, ఏకో నారాయణ అని చెప్పిన పర్వాలేదు, లేక అల్లా అని చెప్పిన పర్వాలేదు, లేకపోతే యెహోవా అని చెప్పిన ఆత్మస్వరూపైన దేవుడే భూలోకములో శరీరధారిగా జన్మించాడు. కాబట్టి ఇన్ని రకాలుగా జన్మించాడు. ఇన్ని రకాలుగా ఈ లోకానికి ఒక కాల పురుషుడు, ఒక యుగ పురుషుడుగా, ఒక శరీరధారి అయిన దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ భూలోకంలో మానవత్వం అడుగంటిపోయిన మానవులకు మానవత్వాన్ని నేర్పించి మోక్ష మార్గాన్ని చూపెట్టగలిగాడు. ఆయన మోక్ష మార్గాన్ని. అంత మాత్రం కాదు, మానవులు పాపము నుండి ప్రాయశ్చిత్తం కలిగజేయడానికి ఆయన యజ్ఞమయ్యాడు, యాగమయ్యాడు, బలి అయ్యాడు, ప్రాయశ్చిత్తం కలిగించేశాడు. ఆయన రక్తము ద్వారా ప్రాణదానం చేసి మానవులను వారి పాపం నుండి విడిపించి ప్రాయశ్చిత్తం కలగచేశాడు. అంత మాత్రం కాదు, ఆయన ప్రేమామయుడుగా వెలుగొందాడు. అందుకే ఆ ప్రేమ చూపెడతాడు ఆయన. ఆయన బోధలన్నీ కూడా ప్రేమ బోధలే. మీలో ఎవరికైనా ఒక 2 అంగీలు ఉంటే లేనివాడికి ఇవ్వండి అని, 2 పూటల ఆహారం ఉంటే 1 పూట ఇచ్చేయండి అని. కాబట్టి ఇలాగున అనేక రకాలైనటువంటి ప్రేమలను చూపెట్టాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మానవులను ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు అని. నిజంగా కూడా ఆయన అంత ప్రేమామయుడిగా ఈ లోకములో జన్మించాడు.
కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలారా, వీక్షకులారా గమనించాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన పవిత్రుడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పవిత్రుడు. ఆయనకు జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన పవిత్రుడు అన్నమాట. కాబట్టి అంత మాత్రం కాదు, తాను పవిత్రుడై ఉండి ఇతరులను కూడా పవిత్రులుగా జీవించాలని ఆయన బోధనలన్నీ కూడా ఇతరులను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి ఉపకరించేవి ఆయన బోధనలు. కాబట్టి అందుకని క్రైస్తవ్యం అనేది విస్తరించడానికి మూల కారణమైంది. కాబట్టి కనబడని దేవుడు పవిత్రుడు, కనబడే దేవుడు కూడా పవిత్రుడై ఉండాలి. అప్పుడు శరీరధారిగా వచ్చిన దేవుడు అని నమ్ముతారు. చాలా మంది భూమి మీద పుట్టిన వాళ్ళందరూ నేను దేవుని, నేను దేవుని, నేను దేవుని అని ఎవరు అనలేదు. ఒకవేళ అన్నా కానీ దైవ లక్షణాలు కనబడాల, దైవ లక్షణాలు కనబడాలి. దైవ లక్షణాలు కనబడకుండా నేను దేవుని దేవుని అని అంటే అది సొంతంగా డబ్బ కొట్టుకున్నట్టుగా, సొంతగా తాను ప్రకటించుకున్నట్టుగా ఉంటుంది. ప్రవచనాలే చెప్పాలి. ప్రవచనాలే. ఒక వ్యక్తి వచ్చిండంటే ఆయన ఏమిటికి వచ్చాడు అనేటువంటిది ఆయన కంటే ముందు ఋషులు, మునులు, తపస్సిద్ధులు, ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాలు చూపెట్టాల. కనుక అలాంటి ప్రవచనాల ఆధారంగా జన్మించినాడు క్రీస్తు ప్రభుల వారు. కనుక ప్రేమిన దేవులారా, ఇవన్నీ కూడా మరి విని ఇవన్నీ చూసి అనేకులు ఆకర్షింపబడుతున్నారు. కనుక పవిత్రత అయినటువంటి ఆ నిత్యత్వముగా ఉండేటువంటి ఆ మోక్షానికి, పరలోకానికి మరి యోగ్యులుగా అర్హులు కావాలంటే ప్రాయచిత్తం జరగాల్సిందే, పాప ప్రాయచిత్తం. కనుక నిజంగా అటువంటి పాప ప్రాయచిత్తం మనకు యజ్ఞమైంది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ఈ క్రైస్తవం ఇంతకు విస్తరించడానికి కారణము ఆయన ఆత్మస్వరూపైన దేవుడే భూలోకానికి శరీరధారిగా వచ్చాడు అని మనుషులు చెప్పితే కాదు, ఎవరి మతం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, కానీ ముందు ప్రవచింపబడిన ప్రవచనాలు రుజువు చేయాలి ఆధారంగా. కాబట్టి అలాగున ప్రవచింపబడ్డాడు, ప్రవచనానుసారంగా వచ్చాడు. ఓం కన్యసుతాయ నమః, కన్యకు జన్మించిన దేవుడా నీకు వందనాలని. ఓం మృత్యుంజయాయ నమః, ఓ మృత్యువుని జయించిన దేవుడా నీకు వందనాలని. ఓం పవిత్ర దేవాయ నమః అని చెప్తుంది విష్ణు సహస్రనామం. పవిత్రుడమైన దేవుడా నీకు వందనాలు. పవిత్రుడంటే పాపం అంటకుండా పుట్టినవాడు, పాపం అంటకుండా జీవించినవాడు, జన్మకర్మ పాపము లేనివాడు. కాబట్టి ఈ సూచనలన్నిటిని బట్టి చూస్తే ఆయన నిజంగా ఆయన కాలపురుషుడు, యుగపురుషుడు, శరీరధారిగా వచ్చిన దేవుడు, సర్వమానవాళిని ప్రేమించి వారి కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించినటువంటి దేవుడు, యజ్ఞమైన దేవుడు. కాబట్టి అందుకే క్రైస్తవం ఇంతగా విస్తరిస్తుంది. క్రీస్తు పుట్టినప్పుడే ఒక హేరోదు రాజు అంటే ఆయన చంపడానికి చూశాడు. ఆ మధ్యలో వచ్చినటువంటి ఇంకా కొందరు రాజులు కానీ, చక్రవర్తులు కానీ, ఇంకా ఎందరో మత పెద్దలు కానీ, జెరూసలేం మత పెద్దలు కానీ, దేవాలయం మత పెద్దలు కానీ ఎందరో ఆయనను చంపడానికి చూశారు, కానీ ఆపలేకపోయారు. కానీ మానవులందరి నిమిత్తం ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచాడు. లేచినాక కూడా తన శిష్యులకు కనపడ్డాడు. నేను భూతాన్ని కాదు బాబు, నేను దయ్యాన్ని కాదు, భూతానికి ఉన్నట్టు నా కాళ్ళు ఇట్లా లేవు, అట్లా లేవు అని అన్ని చూపెట్టాడు, గాయాలు చూపెట్టాడు. ఇంతెందుకు, మన భారతదేశానికి వచ్చినటువంటి తోమ, 1వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చాడు. ఆ తోమకు ఫస్ట్ డౌట్ వచ్చిందట, చనిపోయిన వాళ్ళు ఎవరు లేవరు కదా, నేను ఒకవేళ ఆయన నమ్మాలంటే ఆయన మేకులు కొట్టిన ఆ చేతి అరచేతి గాయమును నా వేలు పెట్టి చూడాలి, ఆయన ప్రక్కలో ఈటని పొడిచారు కదా, ఈట పెట్టినటువంటి గాయమును నా చేయి పెట్టి తాకి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను ఆయనను అన్నాడు. ఓకే, ఆయనకు కూడా వచ్చి యేసు ప్రభు కనబడి, ఇదిగో తోమ, నా గాయములు వేలు పెట్టి నా ప్రక్కలో చేయి ఉంచి నీ అనుమానం తీర్చుకో అన్నాడు. అప్పుడు ఆయన శిష్యుడిగా ఉండి అనుమానపడి ఆయనను చూసినటువంటి ఆ వ్యక్తి తోమా గారు ఏమంటారో తెలుసా? మై లార్డ్, మై గాడ్, నా ప్రభువా, నా దేవా అని. అంటే ప్రభు అంటే సర్వాధికారి అని, దేవుడు అంటే సృష్టికర్త అని.
అవి ఒప్పుకున్నాడు ఆయన, ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దములోనే తోమా గారు అది ఒప్పుకున్నాడు. కాబట్టి అందుకే క్రిస్టియానిటీ విస్తరిస్తుందండి. ఈ సత్యాన్ని గుర్తించి ఈ సత్యానికి అనేకులు ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి ఇట్టి దానికి మనం వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము. కనుక సత్యాన్ని ఒప్పుకొని సత్యానికి లోబడి సత్యాన్ని స్వీకరించి నిత్యత్వానికి వారసులుగా అవుతే మంచిది. అందుకే క్రైస్తవం ఇంతగా విస్తరిస్తుంది, ప్రతి మనిషిని పాపిని ఆకర్షిస్తుంది, వారి ఆత్మలకు రక్షణ మార్గాన్ని చూపెడుతుంది. ఈ లోకంలో ఇంకే మతమైన ఇంకే మార్గమైన ఉన్నదా ఇటువంటి సులభమైన మార్గము అంటే మనకి ఎక్కడ కనపడదు. కాబట్టి ఈ యూట్యూబ్ని నిరంతరం వీక్షిస్తూనే ఉండి ఈ నిత్య సత్యాలు తెలుసుకొని సర్వసత్యములోనికి నడిపించబడి మరి నిత్య రాజ్యానికి వారసులు కండి. అట్టి కృప భగవంతుడే మనందరికీ దయచేయుగాక.